తలచినంతనే తన్మయత్వము గల్గి తీపి నొందించు పీయూష తెలుగు భాష. తలచినంతనే తన్మయత్వము గల్గి తీపి నొందించు పీయూష తెలుగు భాష. చదివినంతనే సుధలు గురియు దివ్య కావ్య సమున్మేష తెలుగు భాష. ఒక్కసారి మనసులో తెలుగు అనే పదాన్ని తలుచుకుంటే చాలు మనల్ని మనం మర్చిపోతామట. తెలుగులో ఉన్న ఒక్క పద్యాన్ని చదివితే చాలు అమృతం అనేది వినటానికే ఎంత సొంపుగా ఉంటుందో పదం, అంత ఆనందాన్ని మనకు అందించేటువంటి గొప్ప భాష తెలుగు భాష అని ఆంధ్రదేశము పట్టనంతటి గొప్ప కవి అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర భాషని చెబుతున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పాఠశాల సముదాయ సమావేశంలో భాగంగా 8వ తరగతి నుంచి భువన విజయం అనే పాఠాన్ని ఏ విధంగా బోధిస్తే బాగుంటుందో నాకు తెలిసిన అంశాలని మీ ముందు నేను మనవి చేయబోతూ ఉన్నాను. అసలు ఈ భువన విజయం అనే పాఠాన్ని 8వ తరగతిలో ఒక పాఠ్యాంశంగా తీసుకోవటానికి ప్రమాణం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి జాతీయ విద్యా విధానం కస్తూరి రంగన్ గారి కమిటీ ఒక ముసాయిదాని విడుదల చేయటం జరిగింది. అందులో 2వ అధ్యాయంలో మనకి స్పష్టంగా భారతీయ భాషల గురించి ఇవ్వటం జరిగింది. ఆ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1 సంప్రదాయ భాషలు, ప్రాంతీయ భాషలు, మాతృభాషలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సంప్రదాయ భాషలు, ప్రాంతీయ భాషలు, మాతృభాషలు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలని ఇవి స్పష్టంగా వ్యక్తీకరిస్తుంటాయి కాబట్టి వాటికి ఎంతైనా సరే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మన జాతీయ విద్యా విధానం చెబుతోంది. అందులో భాగంగానే మాతృభాషలో ఈ సంస్కృతి సంప్రదాయాల్ని, సాహిత్య విలువల్ని నేటి తరంలో ఉన్నటువంటి విద్యార్థులకి బోధించటం కోసం ఈ భువన విజయం అనే పేరుతో ఒక రూపకాన్ని 8వ తరగతిలో ఉంచటం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమావేశమైన ఉపాధ్యాయులందరూ కూడా మొదట మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం తరగతి గదికి ఈ పాఠాన్ని బోధించటానికి వెళ్ళే సందర్భంలో అసలు ఈ పాఠాన్ని బోధించడం ద్వారా పిల్లల్లో ఏ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటున్నామనేటువంటిది కూడా ఒక అంశాన్ని మీరు స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటినే ఇవాళ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ వారు ఏమంటున్నారంటే అభ్యసన ఫలితాలు అంటున్నారు, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నారు. ఈ భువన విజయం అనే పాఠాన్ని చెప్పడం ద్వారా మనం ఎటువంటి అభ్యసన ఫలితాలని రాబట్టాలి అంటే 1 తెలుగు భాష విశిష్టతను పిల్లలు గ్రహించగలుగుతారు. 2 సాహిత్య విలువలను, సాహిత్య స్పృహను విద్యార్థులు పెంపొందించుకోగలుగుతారు. దానితో పాటుగా చతురతను, నైపుణ్యాన్ని, తార్కికమైనటువంటి ఆలోచన ధోరణి పిల్లల్లో అలవరుచుకునే క్రమాన్ని పొందగలుగుతారు. దానితో పాటు ఇంకా అష్టదిగ్గజ కవులంటే ఎవరు, భువన విజయం అంటే ఏమిటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈ అంశాలన్నింటినీ కూడా మనం భువన విజయం పాఠం పూర్తి చేసే సమయానికి పిల్లల్లో పెంపొందించే విధంగా మన పాఠ్య వ్యూహ రచనాక్రమం అనేది ఉండాలనేది ఇక్కడ స్పష్టంగా మన మనస్సులో మనం ఆలోచనలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పాఠం వైపుకు మనం రప్పించుకోవటం కోసం కొంత పూర్వజ్ఞాన పరిశీలన చేస్తాం. మీరు సాధారణంగా పిల్లలు చాలా చిన్న తరగతుల్లో విని ఉంటారు, కొన్ని చిన్న చిన్న కథలు లాంటివి విని ఉంటారు. ఆ కథలు ఏమిటో ఇప్పుడు మీకు 1-2 చెప్తా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పొయ్యే వారికి వడ్డించు బొమ్మ అనేది
పిల్లలు 2-3 తరగతుల్లోనే చదివి ఉంటారు. దీన్ని ఏమంటారంటే మనం పొడుపు కథ అంటాం. దానికి అర్థం ఆ కథని విప్పితే వచ్చేటువంటిది ఏమిటంటే తేలు. అలానే తోకలేని పిట్ట 90 ఆమెడలు పోతుంది అంటాం. ఆ పొడుపు కథని విప్పితే వచ్చే అర్థం ఉత్తరం. ఇవి ఏం చేస్తున్నాయి? పిల్లల్లో ఆలోచన విధానాన్ని పెంపొందిస్తున్నాయి. అలానే వాళ్ళల్లో ఒక నైపుణ్యాన్ని కలగచేస్తున్నాయి. ఈ విధంగా మన తెలుగు భాషలో పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, నుడికారాలు అనేకం ఉన్నాయి. వాటిని మనం ఈ పాఠాన్ని బోధించటానికి ముందుగా పూర్వజ్ఞాన పరిశీలనలో పిల్లల్ని అడిగితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత భువన విజయం, దీనికి ఉన్ముఖీకరణ చేద్దాం అనుకుందాం. అయితే భువన విజయం అనే పేరుని పిల్లల నుంచి రాబట్టడం కష్టం. కాబట్టి మన బోధనా పద్ధతులు ఏం చెబుతున్నాయంటే ఉపాధ్యాయుడే తాను యాక్టివ్ అయి తాను చైతన్యంతో కూడి ఈ భువన విజయం అనేటువంటి దాని యొక్క నిర్వచనాన్ని ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. ఈ భువన విజయానికి నిర్వచనం మనం చెప్పుకోవాలంటే ముందుగా తప్పనిసరిగా కృష్ణదేవరాయల గురించి చెప్పుకోవాలి. 1500 నుంచి 1506వ సంవత్సరం నుంచి 1526వ సంవత్సరం దాకా విజయనగర సామ్రాజ్యం రాజధానిగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు కేవలం రాజు మాత్రమే కాదు, ఆయన గొప్ప కవిగా కూడా పేరు పొందారు. ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళల్లో రాజరాజ నరేంద్రుడు అనేటువంటి అతను ఉన్నాడు. ఆయన రాజుగా మాత్రమే పేరు పొందాడు, కేవలం కవి పోషకుడుగా మాత్రమే ఉన్నాడు. మనుమసిద్ధి అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన రాజుగా మాత్రమే కీర్తి పొందాడు, కవి పోషకుడు లేక సాహిత్య పోషకుడుగా మాత్రమే ఉన్నాడు. కానీ శ్రీకృష్ణదేవరాయలను గనక మీరు గమనించినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు తాను శారీరక సామర్థ్యంతో దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజుగా మాత్రమే కీర్తి పొందలేదు, ఆయన కవిగా కూడా గొప్ప కీర్తిని సంపాదించారు. అందుకనే శ్రీకృష్ణదేవరాయల్ని మనం ఏమంటామంటే రాజకవి లేదా కవి రాజుగా మనం కీర్తించవచ్చు. అలాంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే పేరుతో ఒక 8 మంది కవులు ఉండేవాళ్ళు. మనం సాధారణంగా చూస్తే రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ప్రసిద్ధుడైన కవి ఎవరు అంటే మనకు గుర్తొచ్చేది కేవలం నన్నయ భట్టు మాత్రమే. మనుమసిద్ధి ఆస్థానంలో గొప్ప కవి ఎవరు అంటే ఒక తిక్కనామాచ్యుడే గుర్తొస్తాడు. ఒక ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో గొప్ప కవి ఎవరు అంటే ఎర్రన మాత్రమే గుర్తొస్తారు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో గొప్ప కవి ఎవరు అంటే మనకి శ్రీనాథుడు మాత్రమే గుర్తొస్తాడు. కానీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గొప్ప కవి ఎవరు అంటే 8 మంది ప్రసిద్ధులైన కవులు గుర్తొస్తారు. వాళ్ళకే అష్టదిగ్గజాలని పేరు పెట్టాడు. ఈ అష్టదిగ్గజాలనే కవులతో కూడి శ్రీకృష్ణదేవరాయలు ఒక సభాభవనంలో తాను సాహితీ సమావేశాలను, సాహిత్య సంబంధమైన చర్చలను కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ సభాభవనానికే ఏమని పేరు అంటే భువన విజయము. కాబట్టి ఉపాధ్యాయులైనటువంటి మనం మొదటగా ఏం చేయాలంటే పిల్లలకి ఈ భువన విజయం అంటే ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత ఈ భువన విజయంలో అష్టదిగ్గజాలనే కవులు ఉన్నారని చెప్పాను. కేవలం కృష్ణదేవరాయలు 8 మంది కవులనే కాదు, అటు సంస్కృత భాషకు సంబంధించిన, ఇటు కన్నడ భాషకి, అటు ఆంధ్ర భాషకి, ఇటు తమిళ భాషకి 4 భాషలకు సంబంధించిన గొప్ప కవులందరూ కూడా కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉంటూ ఉండేవారు. వాళ్ళల్లో అత్యంత ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళైన 8 మంది కవులని ఏరి వాళ్ళని అష్టదిగ్గజాలుగా చెప్పటం జరిగింది. ఈ 8 మంది తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళు కావటం మనం గర్వించదగినటువంటి విషయం. ఈ విషయాన్ని పిల్లల సముఖానికి ఉపాధ్యాయులు జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ అష్టదిగ్గజ కవులు ఎవరు అంటే 1 అల్లసాని పెద్దన, 2 నంది తిమ్మన, 3 మాదయ్య గారి మల్లన, 4 దూర్జటి కవీంద్రుడు, 5 అయ్యలరాజు రామభద్రుడు, 6 పింగళి సూరన, 7 భట్టుమూర్తి, ఈయనకే రామరాజభూషణుడు అనే పేరు ఉంది, 8 తెనాలి రామకృష్ణుడు. ఈ 8 మంది కవులు కూడా భువన విజయ సభలో
8 దిక్కులలో వాళ్ళకి సింహాసనాలు ఏర్పాటు చేశాడట. ఆ సింహాసనాల్లో వాళ్ళు ఆసీనులై ఉంటే కృష్ణదేవరాయలు అక్కడ సాహిత్య యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అష్టదిగ్గజాలతో కూడినటువంటి ఆ కృష్ణదేవరాయల యుగాన్ని ఏమన్నారంటే సాహిత్యంలో, కవిత్వంలో స్వర్ణయుగంగా చెప్పడం జరిగింది. మనకు చరిత్రని చదివితే పరిపాలనలో గుప్తుల యుగాన్ని స్వర్ణయుగంగా చెబుతాం. కానీ యావత్తు చరిత్రలో మన తెలుగు భాషలో సాహిత్యంలో స్వర్ణయుగం అంటే కృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక ఈ భువన విజయంలో మొత్తం పాఠమంతా కూడా ప్రధానమైన అంశం ఏమిటి అంటే సమస్యాపూరణం. ఆ సమస్యాపూరణం చుట్టూనే ఈ పాఠం తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు తరగతి గదిలో పిల్లల్ని సమస్య అంటే ఏమిటి అనగానే వాళ్ళ నోట్లో నుంచి వెంటనే ప్రాబ్లం అనే ఒక 4 పాదాలు ఉంటాయి. 4వ పాదాన్ని ఏం చేస్తారంటే ఒక సమస్యగా ఇస్తారు. దాన్ని మిగిలిన 3 పాదాలని పూరించవలసిన అవసరం ఉంటుంది. ఇలా 3 పాదాలని పూరించే సమయంలో అక్కడ ఆ పూరించేటువంటి కవికి కానీ ఆ వ్యక్తికి కానీ ఏముండాలంటే చాతుర్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ పద్యంలో అవసరమైతే తన నైపుణ్యాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఒక సమస్యని ఇచ్చినప్పుడు దాని యొక్క 3 పాదాలని పూరించటం అనేది ఏదైతే ఉందో దాన్నే సమస్యాపూరణ అంటాం. ఇది సాధారణంగా మనకి అవధానంలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని రాసినటువంటి భువన విజయం అనేటువంటి దాన్ని మనం వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అలానే సివి సుబ్బన్న అవధాని గారి నుంచి మనం గ్రహించడం జరిగింది. వారి యొక్క అవధాన విద్య అనే పుస్తకం నుంచి మనం స్వీకరించాం. కాబట్టి ఇందులో సమస్యాపూరణ్ణి ఇక్కడ భువన విజయం అనే రూపకంలో వీళ్ళు ఇక్కడ చేర్చడం జరిగింది. 4వ అంశం ఇక్కడ ఈ భువన విజయం అనేటువంటిది రూపక ప్రక్రియకు సంబంధించింది. సాధారణంగా రూపకం అనేది సంస్కృత సంబంధమైనటువంటి శబ్దం. దీన్ని తెలుగులో మనం చాలా సులభంగా నాటిక అని చెప్పవచ్చు. ఎందుకని అంటే ఇది 4 పేజీల నిడివితో చెప్పబడింది. ఒక 7 లేక 8 పాత్రలతో ముగిసింది. ఒక అరగంట సమయంలో దీన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భువన విజయం అనేటువంటిది నాటికగా చెప్పారు. మరి రూపకమని మన పాఠ్యపుస్తకంలో ఎందుకుంది అంటే సంస్కృతంలో దశరూపకాలు ఉన్నాయి. ఆ దశరూపకాల్లో ఒకటే మనం తెలుగులో చెబుతున్న నాటిక అనేటువంటిది. ఇప్పుడు మనం ఇక సమస్యాపూరణకు వచ్చేటప్పటికి ఒక చిన్న సమస్యాపూరణని చూద్దాం. అందరికీ ఆసక్తిగా ఉండేదే నేను మీ సముఖానికి తీసుకొని వస్తాను. కప్పను చూచి ఫణివరుండు గడగడ వణికెన్. కప్పను చూసి పాము గడగడ వణికింది అంటున్నాడు. ఇది సాధారణంగా లోకంలో ఎక్కడైనా పామును చూసి కప్ప వణుకుతుంది. కానీ కప్పను చూసి పాము వణికింది అని చెప్పి ఒక సమస్యను ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కవి మిగిలిన 3 పాదాలను పూరించాలి. ఎలా పూరిస్తున్నాడో ఒక్కసారి ఉపాధ్యాయులందరికీ తెలిసిన విషయమే అయినా గమనించండి. కుప్పలు కావలికాయగా చెప్పులు కర్రయుని పూని శీఘ్రముగతా వచ్చడు వెంకప్పనుగని శీఘ్రముగా తా చప్పుడు చేయుచు వచ్చడు వెంకప్పనుగని ఫణివరుండు గడగడవనికెన్ అని ఆ కవి పూరించడం జరిగింది. ఇందులో ఇచ్చిన సమస్య కప్పనుగని ఫణివరుండు గడగడవనికెన్ అని ఇస్తే దానికి ముందు పాదంలో వెం అనే దాన్ని చేర్చి వెం కప్పనుగని ఫణివరుండు గడగడవనికెన్ అని పూరించడం జరిగింది. ఉపాధ్యాయులైన మీ అందరికీ కూడా ఈ పద్యంలో ఉన్న భావం అర్థమయ్యే ఉంటుంది. వరి కోత కోసిన తర్వాత కుప్పలు వేస్తారు. ఆ కుప్పల్ని రైతులు కాపలా కాస్తూ ఉంటారు. అలా కాపలా కాయటం కోసం చెప్పులు అలానే చేతిలో ఒక కర్రుకోలా ధరించి
వేగంగా వెళుతున్నటువంటి వెంకప్ప ఆ చెప్పుల నుంచి శబ్దం వస్తోందట, ఈ కర్ర నుంచి శబ్దం వస్తోంది. దానిని విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాము జరజరా పాకుతూ వణుకుతూ పక్కకు వెళ్ళిపోయింది అని కవి చమత్కారంతో ఈ సమస్యని పూరించటం అనే పని చేశాడు. ఇలా సమస్యాపూరణ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ భువన విజయంలో ప్రధానమైన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ రాయలవారు అల్లసాని పెద్దనికి మన పాఠంలో ఒక చిన్న సమస్యని ఇచ్చాడు. ఆ సమస్య ఏమిటో చూద్దాం ఇప్పుడు. అగ్రజానుజులు ఐరి అనుజగ్రజులు. అగ్రజుడు అంటే పెద్దవాడు, అంటే అన్న. అనుజుడు అంటే తమ్ముడు. అన్నాదమ్ములు తమ్ముడు అన్నలుగా మారిపోయారు అని చెప్పడం జరిగింది. దీనికి పూరణను చెయ్యమన్నారు రాయలవారు అల్లసాని పెద్దను. అప్పుడు అల్లసాని పెద్దన ఈ విధంగా చేస్తున్నాడు. పుష్యమినాడు భరతాఖ్యుడు, పుష్యమినాడు పుట్టె భరతాఖ్యుడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులైరి అనుజగ్రజులుగా. అంటే దీని భావం సాధారణంగా మనకి రామాయణంలో రాముడు పునర్వసు నక్షత్రం రోజున కౌసల్యకి జన్మించాడు. భరతుడు తరువాత పుష్యమి నక్షత్రంలో కైకేయికి జన్మించాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. కాబట్టి రామాయణంలో వరుసక్రమాన్ని చూసినట్లయితే అన్నదమ్ముల వరుసక్రమం రాముడి తర్వాత భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు వస్తారు. కానీ ఇవాళ లోకంలో మనం పిలిచేటప్పుడు ఎలా పిలుస్తున్నాము అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా మనం చెబుతున్నాం. అంటే ముందు రావలసిన భరతుడు లక్ష్మణుడు తర్వాత లోకంలో పిలువబడుతూ ఉన్నాడు. దీన్ని ఇక్కడ రాయలవారు సమస్యగా ఇచ్చాడు. అగ్రజానుజులైరి అనుజగ్రజలుగా. అక్కడ పెద్దవాడైనటువంటి భరతుడు లక్ష్మణుడు తర్వాత పిలువబడుతున్నాడు అని. అయితే ఈ సమస్యకి పూరణ అల్లసాని వారు చేశారు. మరి దానికి దాని వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదా. ఏమిటి ఆ అంతరార్థం అంటే ఉపాధ్యాయులు ఒక్కసారి గమనించినట్లయితే పుట్టపర్తి సాయిబాబా వారు తాను ఒక రామాయణాన్ని రాయటం జరిగింది. ఆ రామాయణంలో ఒక విచిత్రమైన ఐతిహ్యాన్ని చెప్పారు. రాముడు పుట్టిన తర్వాత రాముడు కౌసల్యా మందిరంలో ఉండేవాడట. ఇక్కడ లక్ష్మణుడేమో తన తల్లి అయినటువంటి సుమిత్రా మందిరంలో ఉండేవాడు. లక్ష్మణుడు ఎప్పుడూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తుండేవాడు. రాముడు కూడా అదే సమయంలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ సుమిత్ర లక్ష్మణుణ్ణి ఓదారుస్తూ రాముడి మందిరానికి అంటే కౌసల్యా మందిరానికి వచ్చి రాముడు పక్కన పడుకోబెట్టేదట. ఎప్పుడైతే రాముడు పక్కనకి చేరాడో లక్ష్మణుడు వెంటనే ఏడుపు నాపేసి చక్కగా నవ్వుతుండేవాడు. ఇదే సందర్భం అక్కడ భరతుడికి దూరంగా ఉన్న శత్రుఘ్నుడు దగ్గర కూడా జరిగింది. దానితో సుమిత్ర ఏం చేసిందంటే కౌసల్యా మందిరంలో ఉన్న రాముడి దగ్గరికి లక్ష్మణుణ్ణి చేర్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏడుపు మాని ఆనందంగా నవ్వుతూ ఉల్లాసంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా తన ఇంకొక కుమారుడైన శత్రుఘ్నుణ్ణి భరతుడి పక్కకి చేర్చింది. వాళ్ళిద్దరూ అక్కడ ఉల్లాసంగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరినీ చూడటం కోసం సుమిత్ర అటు కొంచెం సేపు కౌసల్యా మందిరంలో మరి కొంచెం సేపు కైకేయి మందిరంలో జీవితాన్ని గడుపుతూ అలా వాళ్ళ బాల్యాన్ని ఆమె గమనించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గనక రామలక్ష్మణులు ఒక చోట పెరిగారు కౌసల్యా మందిరంలో, మరొక చోట భరత శత్రుఘ్నులు పెరిగారు. అందుకనే లోకంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటిది వచ్చింది. ఇక్కడ గొప్పతనం సమస్యని ఇచ్చినప్పుడు దాన్ని అల్లసాని పెద్దన వారు ఏం చేశారంటే రామాయణార్థంలో చెప్పారు. మీ అందరికీ తెలుసు రామాయణాన్ని మనం చెప్పుకున్నప్పుడు మరి భారతాన్ని కూడా చెప్పుకోవాలి కదా. ఇదే ఒక సమస్యని ఒకనాడు భట్టుమూర్తి కృష్ణదేవరాయల సమక్షానికి తీసుకువెళ్ళాయట. ఏమిటా సమస్య అంటే కుంజరయూధంబు దోమ కుత్తుగజొచ్చన్ అని ఒక సమస్యని తీసుకెళ్ళాయట. అంటే ఏనుగు దోమ గొంతులోకి వెళ్ళింది అని. ఇది చాలా విచిత్రంగా ఉంది. దోమేమో చాలా చిన్నది, ఏనుగేమో చాలా పెద్దది, స్థూలమైనది, ఇదేమో సూక్ష్మమైనది.
ఏ విధంగా జరిగింది అంటే, అదే సమస్యని కృష్ణదేవరాయలు సభలో రామకృష్ణుని చెప్పమన్నప్పుడు రామకృష్ణుడు సమస్యని పూరించటం మొదలుపెట్టాడు. ఏమని అంటే, రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుగొల్వ పాల్పడిరి అకటా సంజయ ఏమని చెప్పుదు కుంజరయూధంబు దోమ కుతుకజొచ్చెన్ అని భారతార్థంలో దీన్ని చెప్పటం జరిగింది. సాధారణంగా పాండవుల్ని మనం తీసుకున్నప్పుడు భారతంలో బలంలో వాళ్ళు ఏనుగుల్లాంటి వాళ్ళుగా కవి ఊహించాడు తెనాలి రామకృష్ణుడు. అలానే వారి యొక్క రాజ్యం కూడా హస్తినాపుర రాజ్యం. అది చాలా విస్తృతి కలిగినటువంటి రాజ్యం. ఆ హస్తినాపుర రాజ్యానికి ఒక సామంత రాజ్యం లాంటిది మత్స్య సామ్రాజ్యం. దాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు విరాట్ మహారాజు. అతడు దోమ లాంటివాడు. ఈ పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది. అందులో భాగంగా అజ్ఞాతవాస సమయంలో ఈ పాండవులు విరాట్ మహారాజు అంటే దోమలాంటి విరాట్ మహారాజు యొక్క రాజ్యంలోకి, ఆయన కొలువులోకి ప్రవేశించారు. ఇక్కడ పాండవులేమో ఏనుగుల్లాంటి వాళ్ళు, విరాట్ మహారాజు ఒక దోమలాంటి వాడిగా తెనాలి రామకృష్ణుడు ఊహించి భారతార్థంలో ఈ సమస్యని పూరించటం అనే పని చేశాడు. ఈ విధంగా సమస్య పూరణ అనేది ఏదైతే ఉందో అది ఈ భువన విజయం అనేటువంటి ఈ రూపకం నిండా కూడా నిండి ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు మనం తరగతిలో ఈ భువన విజయాన్ని బోధించే సమయంలో కేవలం పాఠ్యాంశానికి మాత్రమే పరిమితం కాకుండా పాఠంకి బయట ఉన్నటువంటి మరికొన్ని సమస్యల్ని కూడా పిల్లలకి వినిపించినట్లయితే ఆ సమస్యకి పూరణ చేసే క్రమంలో ఎటువంటి చతురతని, ఎటువంటి నైపుణ్యాన్ని, ఎటువంటి తార్కికమైనటువంటి ఆలోచన, ఇంగ్లీష్లో లాజికల్ థింకింగ్ అంటాం, దాన్ని చేస్తున్నాడో తెలుస్తుంది. దాని ద్వారా పిల్లలకి సాహిత్యం యొక్క గొప్పతనం తెలుస్తుంది. సాహిత్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని పిల్లలు కొద్దో గొప్పో ఆస్వాదించగలుగుతారు. దాని ద్వారా సాహిత్య స్పృహ అనేటువంటిది మాత్రమే పిల్లల్లో పెంపొందటానికి అవకాశం ఉంటుంది. కేవలం పాఠ్యాంశానికి మాత్రమే ఉపాధ్యాయులు పరిమితమైన సందర్భంలో అది పిల్లల్లో విస్తృతంగా ఆ సాహిత్య స్పృహని కలిగించటం అనేది కష్టమవుతుంది. కాబట్టి మరికొన్ని సమస్యలను తీసుకొని వచ్చి వాటికి పూరణని కూడా చేయమని మిమ్మల్ని ఇక్కడ మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మనం ఈ భువన విజయం అనేటువంటి పాఠాన్ని నడపవలసి ఉంది. ఆ తర్వాత చివరిలో ఇక్కడ మనం మూల్యాంకనాన్ని గనక చూసినట్లయితే ఒక చిన్న చిన్న పనులు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. భువన విజయంలో పిల్లలకి ఏ పద్యం అంటే చాలా ఇష్టపడతారనేటువంటిది మనం అడగటానికి అవకాశం ఉంది. దాని ద్వారా పిల్లలకి నిజంగా ఆ పాఠాన్ని ఎంతవరకు విన్నారు, ఏ పద్యాన్ని ఇష్టపడుతున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పగలుగుతారు. అలానే ఇది ఒక నాటిక కాబట్టి మీరు చూసినటువంటి ఒక నాటిక పేరు చెప్పండి. దాని ద్వారా మీరు పొందినటువంటి అనుభూతి లేక అనుభవాల్ని తెలియచేయమని విద్యార్థుల్ని మీరు ప్రశ్నించవచ్చు. వాళ్ళ ద్వారా జవాబుల్ని రాయించవచ్చు. అలానే మీరు గనక ఒకవేళ భువన విజయం అనే నాటకాన్ని ప్రదర్శిస్తే విద్యార్థులు ఏ కవి పాత్రని పోషిస్తారు అని కూడా మనం వాళ్ళని అడగటానికి అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా పిల్లల్లో మనకి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలో వారు రూపొందించినటువంటి తెలుగు తోటలో సృజనాత్మకత అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సృజనాత్మకతకు సంబంధించినటువంటి జవాబుల్ని రాబట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ భువన విజయం అనే పాఠం ద్వారా ఇంకొక గొప్పదైనటువంటి నైపుణ్యాన్ని పిల్లల నుంచి రాబట్టచ్చు. అది ప్రశంస. ఈ పద్యాలని, ఈ సమస్యల్ని, వాటి పూరణల్ని విన్నప్పుడు పిల్లలు తప్పనిసరిగా ఆయా కవులని గురించి ఒక బలమైన ముద్రని తమ మనస్సులో ధరిస్తారు. అదే ప్రశంస అనే లక్షణం ఈ పాఠం ద్వారా పెంపొందించడానికి అవకాశం ఉంది. ఇందులో చివరగా మీ అందరికీ కూడా కృష్ణదేవరాయలు ఇక్కడ పూరించినటువంటి ఒక చిన్న తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్పిన పద్యంతో ఇవాళ ఈ పాఠ్యాంశాన్ని ముగిద్దాం. ఆ పద్యం ఏమిటి అంటే, పెంగళి సూరణ అడిగాడు ఎవరిని, కృష్ణదేవరాయల్ని, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పండి అని. అప్పుడు కృష్ణదేవరాయలు వారు తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఈ విధంగా చెబుతున్నాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు
తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సా. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి గొప్ప కవిరాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఏం చెబుతున్నారు ఇందులో అంటే, కృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు. దీనికి ఒక చిన్న కథ ఉంది. 1506వ సంవత్సరంలో తూర్పు వైపు దండయాత్ర చేస్తూ కృష్ణదేవరాయలు వచ్చారట. వచ్చి ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఆయన విడిది చేశాడట. ఒక రాత్రి సమయంలో ఆయన కలలోకి ఆ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువు కనిపించాడట. కనిపించి కృష్ణదేవరాయల్ని భగవంతుడైనటువంటి ఆంధ్ర మహావిష్ణువు అడిగాడట, నువ్వు గోదాదేవి రంగనాథుల యొక్క కళ్యాణ గాథను ఆముక్తమాల్యదగా రచించమని అడిగాడట. అప్పుడు కృష్ణదేవరాయలు స్వామిని ప్రార్థించాడట. ఏ భాషలో రచించమంటావు అని అడిగాడట. ఎందుకని అంటే కృష్ణదేవరాయల వారికి సంస్కృత భాష వచ్చు, కన్నడ భాష వచ్చు, తమిళంలో ప్రావీణ్యం ఉంది, తెలుగులో కూడా ఆయన గొప్ప కవి. అప్పుడు స్వామి ఈ విధంగా అన్నాడు. ఏమనంటే తెలుగదేలయన్న దేశంబు తెలుగు. ఈ మాటలన్నది నిజానికి కృష్ణదేవరాయలు కాదు, ఆంధ్ర మహావిష్ణువు. తెలుగదేలయన్న తెలుగు అది ఎందుకు అంటే దేశంబు తెలుగు, ఈ ప్రాంతమే తెలుగు ప్రాంతం. అలానే ఏను తెలుగు వల్లభుండా, నేను ఈ తెలుగు ప్రాంతాన్ని పరిపాలించేటువంటి లేకపోతే తెలుగు ప్రాంతాన్ని రక్షించేటువంటి స్వామిని అని తన గురించి తాను అక్కడ ఆంధ్ర మహావిష్ణువు చెప్పుకున్నాడు. అదే కృష్ణదేవరాయల పరంగా ఈ పద్యాన్ని చూసినప్పుడు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగు ఎందుకు అని అంటారేమో, ఈ ప్రాంతమే తెలుగు ప్రాంతము. ఏను తెలుగు వల్లభుండా, నేను ఈ తెలుగుకి ప్రతినిధి లాంటి రాజుని. ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, రాజులందరూ కూడా ఆరాధించేటువంటి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్సా, ఈ అనేక ప్రాంతాల్లో ఉన్న భాషలన్నిటికంటే గొప్పదైనటువంటి భాష ఏమిటి అంటే అది తెలుగే అని కృష్ణదేవరాయలు మెచ్చుకుని ఆ ఆముక్తమాల్యదలో చెప్పినటువంటి పద్యం ఇది. కాబట్టి ఈ పద్యాన్ని అటు ఆంధ్ర మహావిష్ణువు చెబితే దాన్నే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు తనదైనటువంటి విధానంలో పద్యంగా చెప్పడం జరిగింది. అంత గొప్పదైనటువంటి తెలుగు భాషని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులైన మనందరం కూడా పిల్లలకి కేవలం పాఠ్యాంశానికి మాత్రమే పరిమితం కాకుండా దానికి ఆవల ఉన్నటువంటి విశేషాంశాలను కూడా చక్కగా గుచ్చి చెబుతూ ఒక పూలకి సుగంధంలాగా పాఠాన్ని ఆనందంగా చెబుతారని భావిస్తూ మరొక పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.